సో ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ టైప్ అలియాస్. ఈ టైప్ అలియాస్ ఏంటంటే మనం ఒక వేరియబుల్కి డేటా టైప్స్ డిక్లేర్ చేసేటప్పుడు ఈ డేటా టైప్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి అనుకోండి, ఆ రిపీట్ అవుతున్న ప్రాసెస్ని సింప్లిఫై చేస్తూ ఈ టైప్స్కి మనం కస్టమ్గా మనకి కావాల్సిన పేరు పెట్టుకునే ప్రాసెస్సే ఈ టైప్ అలియాస్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్ఫేస్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ టైప్ అలియాస్కి ఇంటర్ఫేసెస్కి మాత్రం అప్లై చేస్తాం అనుకోవద్దు, దేనికైనా అప్లై చేయొచ్చు. ఈ ఎగ్జాంపుల్ చూసిన తర్వాత మనకి కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఒక ఇంటర్ఫేస్కి ప్రోడక్ట్ అని ఒక పేరుతో ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాను. దీనికి ఈ ప్రోడక్ట్కి ఒక నేమ్ ఉంటుంది. ఈ నేమ్కి ఉండే డేటా టైప్స్ స్ట్రింగ్ అయినా కావచ్చు లేదా నెంబర్ అయినా కావచ్చు. అలాగే ఇంకొక ప్రాపర్టీ తీసుకొని దీనికి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అని లేదా డిస్క్రిప్షన్ అని సింపుల్గా, ఇది కూడా స్ట్రింగ్ అయినా కావచ్చు, నెంబర్ డేటా టైప్ అయినా కావచ్చు. అలాగే ఇంకొకటి తీసుకొని ప్రాపర్టీ దీనికి ప్రైస్ కూడా స్ట్రింగ్ ఆర్ నెంబర్. అండ్ ఇంకొక ప్రాపర్టీ దీనికి డిస్కౌంట్, ఇది స్ట్రింగ్, నెంబర్ ఆర్ బులియన్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ అలియాస్ తాలూకా కాన్సెప్ట్ ఏంటంటే ఈ నేమ్కి, డిస్క్రిప్షన్కి, ప్రైస్కి, ఈ మూడు ప్రాపర్టీస్కి కూడా స్ట్రింగ్ ఆర్ నెంబర్ అనే డేటా టైప్ రిపీట్ అయ్యింది కదా. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఆర్ నెంబర్ అనే డేటా టైప్ ఇన్నిసార్లు రాయటం కన్నా కూడా ఒకేసారి మనం సింపుల్గా కాన్స్ట్ డేటా శాంపుల్ టైప్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు దీనికి స్ట్రింగ్ డేటా టైప్ అయినా కావచ్చు ఆర్ నెంబర్ డేటా టైప్ అయినా కావచ్చు ఆర్ బులియన్ డేటా టైప్ కూడా ఈ వేరియబుల్కి ఉండే టైప్స్ కింద డిఫైన్ చేశారు. మనం టైప్ డిఫైన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టైప్ కీవర్డ్ వాడుతూ ఇక్కడ చూడండి, మనం డేటా శాంపుల్ టైప్ పేరుతో ఒక కస్టమ్ టైప్స్ని డిఫైన్ చేస్తాం. అది స్ట్రింగ్, నెంబర్, బులియన్ కింద. ఇప్పుడు ఎక్కడైతే స్ట్రింగ్ ఆర్ నెంబర్ అనేది రిపీట్ అవుతుందో ఇక్కడ మనం 3 టైప్స్ డిఫైన్ చేసాం కాబట్టి యూనియన్ కింద, అంటే ఆర్ ఆపరేటర్ యూస్ చేస్తూ యూనియన్ టైప్ కింద డిఫైన్ చేసాం కాబట్టి ఇక్కడ అన్ని ప్రాపర్టీస్కి ఈ డేటా శాంపుల్ టైప్ అనే టైప్ని ఇక్కడ కస్టమ్గా పాస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఉన్న ఈ ప్రాపర్టీస్ని అన్నిటికీ కూడా డేటా శాంపుల్ టైప్ని పాస్ చేసి ఇక్కడ తీసేశారు. ఓకే, ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత చూడండి, మనకి ఈ అలియాస్తో మనం డిఫైన్ చేసిన టైప్తో మనం ప్రోడక్ట్ అనేది, అంటే ఇంటర్ఫేస్ అనే ప్రోడక్ట్ డిఫైన్ చేసినప్పుడు ఎలాంటి ఎర్రర్ అనేది లేదు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఇంటర్ఫేస్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ ప్రోడక్ట్ లేదా శాంపుల్ ప్రోడక్ట్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఈ ప్రోడక్ట్ అనే ఇంటర్ఫేస్ని టైప్ కింద పాస్ చేసి ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్లో ఫస్ట్ నేమ్ అనే ఈ ప్రాపర్టీకి ఇక్కడ మొబైల్ అని ఒక పేరు ఇచ్చారు. తర్వాత కామా ఇచ్చి డిస్క్రిప్షన్ కింద ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ డేటా టైప్ కాకుండా బులియన్ డేటా టైప్ ట్రూ అని పాస్ చేశారు. చూడండి, ఏ ఎర్రరు లేదు. తర్వాత ప్రైస్ కూడా నెంబర్ డేటా టైప్ కింద 15,000 అని ఇలాగా ఒక నెంబర్ డేటా టైప్ వాల్యూ పాస్ చేసి డిస్కౌంట్ కింద కూడా ఇక్కడ డిస్కౌంట్ ఫాల్స్ అని ఒక బులియన్ డేటా టైప్ పాస్ చేశాను. చూడండి, ఇప్పుడు ఏదైతే మనం డేటా టైప్స్ అనేవి కస్టమ్గా డిఫైన్ చేసామో ఆ ప్లేస్లో ఈ అలియాస్తో మనం క్రియేట్ చేసిన ఈ వేరియబుల్ని ఇక్కడ పాస్ చేయటం వల్ల మనం ఈ డేటా శాంపుల్ టైప్ను బేస్ చేసుకొని క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ తాలూకా ప్రాపర్టీ వాల్యూస్తో ఈ ఆబ్జెక్ట్కి ఎలాంటి ఎర్రర్ అనేది లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని నేను కన్సోల్ చేయడానికి ఇన్సోల్ లాగ్ శాంపుల్ ప్రోడక్ట్, ఇక్కడ శాంపుల్ ప్రోడక్ట్ డాట్ నేమ్ పేరుతో ఉన్న ప్రాపర్టీని కన్సోల్ చేసి అవుట్పుట్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి మొబైల్ అని అవుట్పుట్ వచ్చింది. అలాగే ఈ నేమ్ కాకుండా దీనికి ప్రైస్ని ఇలా అవుట్పుట్ చేశాను. ఇప్పుడు సేవ్ చేస్తే ఇక్కడ మనకి 15,000 ప్రైస్, అంటే మన ఆబ్జెక్ట్లో ఉన్న ప్రైస్ తాలూకా వాల్యూ అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా శాంపుల్ టైప్ అని మనం డిక్లేర్ చేసాం కదా, ఈ టైప్ అనేది ఓన్లీ స్ట్రింగ్ అండ్ నెంబర్కి మాత్రమే అప్లికబుల్ అయ్యేలాగా ఒక టైప్ డిఫైన్ చేసాం అనుకోండి. అప్పుడు ఈ డిస్కౌంట్కి
ఈ టైప్ని ఎక్స్టెండ్ చేస్తూ అంటే శాంపుల్ డేటా టైప్ అనే కస్టమ్ డిఫైన్ అంటే టైప్ అలియాస్ని ఎక్స్టెండ్ చేస్తూ దీనికి కూడా ఇలా బూలియన్ వాల్యూని పాస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ బూలియన్ వాల్యూ యాక్సెప్ట్ చేయదు ఇది ఇప్పుడు, కాబట్టి డిస్క్రిప్షన్కి గుడ్ మొబైల్ అని ఒక స్ట్రింగ్ వాల్యూ ఇచ్చారు. ఇక్కడ మనం డిస్కౌంట్కి ఏ వాల్యూ ఇచ్చినా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ స్ట్రింగ్ అనే స్ట్రింగ్ వాల్యూ ఇచ్చినా తీసుకుంటుంది, అలా కాకుండా ఒక నెంబర్ డేటా టైప్ ఇచ్చినా తీసుకుంటుంది, అలాగే బూలియన్ డేటా టైప్ ఇలా ఇచ్చినా సరే తీసుకుంటుంది. సో ఇలాగా మనం కస్టమ్గా టైప్స్ని డిఫైన్ చేసేదే ఈ టైప్ అలియాస్.